స్వాగతం. ఈ మధ్య కర్ణాటకలో ఈ బైక్ టాక్సీల గురించి చాలా చర్చ జరుగుతోంది కదా. అవునవును, బాగా వినిపిస్తోంది. దీనిపై మనకు బైక్ టాక్సీ నిషేధం, కర్ణాటక హైకోర్టు తీర్పు అని ఒక కథనం కూడా దొరికింది. అసలు ఏం జరిగిందక్కడ, ఏంటి తాజా విషయాలు, కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ కొత్త రవాణా సేవలు అంటే ఈ బైక్ టాక్సీలు, అవును, వాటికి ప్రస్తుతమున్న నిబంధనలకు మధ్య కొంచెం గ్యాప్ ఉంది కదా. ఉంది. ఆ సంఘర్షణే ఈ తాత్కాలిక నిలిపివేతకు కారణమన్నమాట. అంటే సరైన రూల్స్ వచ్చే వరకు ప్రస్తుతానికి ఆపేశారు. ఓ, అంటే హైకోర్టు తీర్పు కూడా అదే చెప్పిందా? జూన్ 16, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్యాన్ అని. అవును, హైకోర్టు నిషేధాన్ని సమర్థించింది. ఆ తేదీ నుంచే అమల్లోకొచ్చింది. కాకపోతే ఏంటి? ఇది పర్మనెంట్ బ్యాన్ కాదు, అది గుర్తుంచుకోవాలి. అదా సంగతి. నేను పూర్తిగా ఆపేశారేమో అనుకున్నాను. లేదు, ప్రభుత్వం సరైన నియంత్రణ వ్యవస్థ అంటే లైసెన్సులు ఎలా ఇవ్వాలి, భద్రతా ప్రమాణాలు ఏంటి, ఇలాంటివన్నీ సెట్ చేసే వరకు మాత్రమే ఈ నిషేధం. హమ్మయ్య, అంటే మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందన్నమాట. ఖచ్చితంగా. కానీ కోర్టు దీనికి టైం లిమిట్ ఏమీ పెట్టలేదు. ఎప్పట్లోగా నియమాలు పెట్టాలని చెప్పలేదు. ఓహో, అదా సమస్య. అంటే డ్రైవర్లకు, కంపెనీలకు కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. అవును, ఆ అనిశ్చితి ఉంది. సరే, మరి ఈ తీర్పు రాగానే ఏం జరిగింది? ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుందా? వెంటనే రంగంలోకి దిగింది. చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. నిజమా? ఎలా? కథనం ప్రకారం బెంగళూరులో అయితే ఇప్పటికీ 100కి పైగా బైక్ టాక్సీలను సీజ్ చేశారట. 100 పైగానా? అప్పుడే? అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. అంతే కదా. మరి ఎలా పట్టుకుంటున్నారు? రోడ్ల మీద చెకింగ్స్ పెంచారా? అది చేస్తున్నారు, కాని అంతకన్నా ఎక్కువగా సీక్రెట్ ఆపరేషన్లు కూడా చేస్తున్నారట. సీక్రెట్ ఆపరేషన్లా? ఎలా? అంటే పోలీసులు మామూలు ప్రయాణికుల్లా యాప్లో రైడ్ బుక్ చేస్తున్నారట. ఓ, డ్రైవర్ రాగానే ఆ బైక్ని సీజ్ చేసి నిబంధనలను ఉల్లంఘించారు అని కేసు పెడుతున్నారు. ఈ డెకాయ్ పద్ధతన్నమాట. అబ్బో, ఇది కొంచెం నాటకీయంగానే ఉంది. ఇది కేవలం కర్ణాటక సమస్యలాగా అనిపించడం లేదు నాకు. ఇలాంటి కొత్త టెక్నాలజీలు, సర్వీసులు వచ్చినప్పుడు వాటిని ఎలా రెగ్యులేట్ చెయ్యాలి అనేది అన్ని ప్రభుత్వాలకు ఒక పెద్ద సవాలే కదా. నిజమే, ఇది చాలా పెద్ద పాయింట్. ఒకవైపు ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయాలి, మరోవైపు ప్రజల భద్రత, పాత చట్టాలు, వీటిని కూడా చూడాలి. ఆ బ్యాలెన్స్ చాలా కష్టం. అవును. మరి దీనివల్ల ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అలాగే డ్రైవర్ల సంగతి, వాళ్లపై ప్రభావం ఎలా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. రోజూ వీటిపై ఆధారపడే వాళ్లకి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అలాగే దీన్నే నమ్ముకొని జీవనం సాగించే డ్రైవర్ల పరిస్థితి ఇంకా కష్టం కదా. నిజమే, పాపం. వాళ్ల జీవనోపాధిపై నేరుగా దెబ్బపడుతోంది. సరే, మొత్తం మీద చూస్తే హైకోర్టు తీర్పుతో ప్రస్తుతానికి బైక్ టాక్సీలు లేవు. ఇది తాత్కాలికమే అయినా నియమాలు వచ్చే వరకు